వెల్కమ్ స్టూడెంట్స్. జోసా కౌన్సిలింగ్ 2023 రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి లింక్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్, మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ వన్ బై వన్ క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకున్న అన్ని డౌట్స్ మీకు క్లారిటీ అయిపోతాయి. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్న టైంలో మీకు ఎటువంటి డౌట్స్ అయితే వస్తాయో ఆ డౌట్స్ కూడా నేను చెప్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్. మీరు సింపుల్గా మీ మొబైల్లోనే కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ల్యాప్టాప్ సిస్టమ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, జస్ట్ మొబైల్లో కూడా ఈ ప్రాసెస్ సింపుల్గా చేయొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ జోసా లింక్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు లాగిన్ చేయడానికి డీటెయిల్స్ అయితే డిస్ప్లే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్. ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ అనగానే అందరు స్టూడెంట్స్ దగ్గర అడ్మిట్ కార్డులో అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ కొంతమంది స్టూడెంట్స్ మర్చిపోవచ్చు, లేదంటే మీరు పాస్వర్డ్ ఏమి ఇచ్చారో కూడా తెలియకపోతే మీకు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఇలా నెంబర్ ఉంటుంది కదా, ఈ క్యాప్చా ఇమేజ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ న్యూగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ స్టార్ట్. ఇంకా ఇప్పుడు మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈ సెక్యూరిటీ పిన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఇన్స్ట్రక్షన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఐ అగ్రీ పైన డైరెక్ట్గా క్లిక్ చేయండి. మీ బేసిక్ డీటెయిల్స్తో పాటు మీ సిఆర్ఎల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ డిస్ప్లే వస్తుంది. అలాగే మీకు జెండర్, నేషనాలిటీ, మీ 10th క్లాస్ ఈక్వాలిటీ సంబంధించి పాసింగ్ ప్లేస్ వస్తుంది. మీకు జోసా CSAB కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మీకు కంప్లీట్ గైడెన్స్తో పాటు మీరు ఫిల్ చేయాల్సిన చాయిస్ ఫిల్లింగ్ PDF కూడా మీ ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. CSAB కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు స్క్రీన్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు సిఆర్ఎల్ ర్యాంక్, మీ కేటగిరీ ర్యాంక్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు జెండర్, నేషనాలిటీ వస్తుంది. పాసింగ్ ప్లేస్ ఆఫ్ 12th క్లాస్ అని వస్తుంది. విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ ఎలిజిబిలిటీ వస్తుంది. స్టేట్ ఎలిజిబిలిటీ తర్వాత మీరు డిక్లరేషన్లో చెక్ బాక్స్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ టు రివ్యూ అని క్లిక్ చేయండి. సో మీ డీటెయిల్స్ మళ్ళీ డిస్ప్లే వస్తాయి. డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ క్రెడెన్షియల్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ చూడండి టోటల్ అవైలబుల్ చాయిస్. సో మీ ర్యాంక్, మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. 515 ఆప్షన్స్ ఉన్నాయి ఈ స్టూడెంట్కి. మీరు ఇక్కడ ఫిల్ చేస్తే ఫిల్ చేసిన చాయిస్ కౌంట్ వస్తుంది, అన్ఫిల్డ్ చాయిస్ కూడా వస్తుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ ఉంది చూడండి, అవైలబుల్ సర్వీసెస్ అని క్యాండిడేట్ ప్రొఫైల్. మీరు క్యాండిడేట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ వచ్చాయి. తర్వాత చాయిసెస్ అవైలబుల్ అంటే మీకు ఏ చాయిసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవచ్చు. మీకు అవైలబుల్ చాయిసెస్ చూడండి, ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మీకు చాయిస్ ఫిల్లింగ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వ్యూ అవైలబుల్ చాయిస్లలో మీరు ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ అవైలబుల్ చాయిసెస్, లెఫ్ట్ సైడ్ మీకు కాలేజ్ నేమ్, కాలేజ్లో ఉన్న బ్రాంచ్ నేమ్ వచ్చింది. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రైట్ సైడ్ చాయిస్ ఫిల్లింగ్ 1 by 1 యాడ్ అవుతుంటాయి. కానీ ఇవి యాడ్ చేయడం అనేది మీరు ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కదా మనకు, మీరు ఫస్ట్ ప్రియారిటీ NITs ఇవ్వాలి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే NITs ప్రియారిటీ ఇవ్వాలంటే ఫస్ట్ NIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేశాను. ఈ NITsలలో మనకు ప్రియారిటీ ఉంటుంది కదా, అన్ని NITs 1 by 1 అంటే మనకు అన్ని డిస్ప్లే వస్తాయి, అందులో ఫిల్టర్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ఫస్ట్ NIT సీరియల్ నెంబర్ మీకు ఏ ఉంది మనకు చూసుకోండి. ఇందులో 1 by 1 అన్ని డిస్ప్లే ఉంటాయి. ఇందులో ఏ NIT మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఆ NIT సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఫస్ట్ తిరుచురుపల్లి సెలెక్ట్ చేశాను. సో ఇందులో బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్రాంచ్ ఆప్షన్ ఇవ్వాలి ఫస్ట్ నేను అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా అందరి ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి. సిఎస్సి సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ మనకు ఎన్ఐటి తిరుచురుపల్లి సిఎస్సి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నేను రైట్ సైడ్ మనకు ఫస్ట్ ఆప్షన్ యాడ్ అయిపోయింది. సో ఇలా 1 by 1 చేయడం కూడా మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఎన్ఐటీస్ మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రియారిటీ ఇవ్వాలంటే అన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి కదా, ఆల్ ఎన్ఐటీస్ సెలెక్ట్ చేయండి. అన్ని ఎన్ఐటీస్లో బ్రాంచెస్ ఉన్నాయి కదా, బ్రాంచ్ వైజ్గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సెలెక్ట్ చేశాను. సిఎస్సి సెలెక్ట్ చేస్తే ఇందులో ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ అన్ని ఎన్ఐటీస్ సంబంధించి డిస్ప్లే వస్తుంది. సో మీకు ప్రియారిటీ వైజ్గా ఇప్పుడు ఫస్ట్ తిరుచురుపల్లి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ ఎన్ఐటీ మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎన్ఐటీ సంబంధించి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అన్ని ఎన్ఐటీస్ డిస్ప్లే వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎన్ఐటి సూరత్కల్ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. యాడ్ అని చేశాను కదా, ఇలా యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ ఎన్ఐటి ఇంకా మనకు ఉన్న అన్ని ఎన్ఐటీస్ మీరు ఏం కావాలనుకుంటే అవి 1 by 1 మీరు ఇచ్చిన మీకు ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ ప్రకారం ఇలా సెలెక్ట్ చేస్తుంటే బ్రాంచెస్ 1 by 1 సెలెక్ట్ అవుతాయి. ఫస్ట్ సిఎస్సి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రియారిటీ ఈసీ ఉంటే ఈసీ మళ్ళీ సెలెక్ట్ చేయాలి, త్రిబుల్ ఉంటే త్రిబుల్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎన్ఐటీస్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం ఎన్ఐటీస్ తర్వాత త్రిబుల్ ఐటీస్కి వెళ్తాం. సో ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ సెలెక్ట్ చేయాలి. త్రిబుల్ ఐటీలో కూడా సేమ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేయండి. బ్రాంచ్ మీరు మళ్ళీ సిఎస్సినా ఈసీనా త్రిబుల్ఈనా ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్ మీరు ప్రియారిటీ ఇవ్వాలనుకున్నవి ఏవి ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో చాయిస్ ఫిల్లింగ్కి మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెలెక్ట్ చేస్తారో ఇందులో ఆల్ సెలెక్ట్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ బ్రాంచ్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి కూడా. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిన ఆప్షన్స్లో మీకు ప్రియారిటీ వైజ్గా 1 2 3 4 ఏవైతే ఉంటాయో మీరు వాటిని యాడ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను ఎన్ఐటీస్ 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఎన్ఐటీస్ తర్వాత ఇప్పుడు నేను ఐఐటీస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. త్రిబుల్ ఐటీ ఇచ్చాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఆప్షన్స్ అయిపోయాయి కదా. ఈ రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ కూడా మీరు మిస్టేక్ చేశారు. సపోజ్ ఇక్కడ నాకు థర్డ్ ఆప్షన్లో ఎన్ఐటి వరంగల్ ఉంది, కానీ ఎన్ఐటి వరంగల్ కాదు, నేను త్రిబుల్ ఐటీ గ్వాలియర్ అంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ షేపుల్ చేయాలి. ఇక్కడ మీకు యారో బటన్స్ ఉన్నాయి చూడండి, అప్ అండ్ డౌన్ బటన్స్. మీరు ఈ అప్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు ఫోర్త్లో ఉన్నది థర్డ్కి వెళ్ళిపోతుంది. మీరు ఇలా చాయిస్ ఫిల్ చేస్తున్న టైంలో ప్రతిసారి మీకు పాపప్ మెసేజ్ వస్తూనే ఉంటుంది. కంపల్సరీగా సేవ్ చేస్తూ ఉండండి. మీరు ఏ చేంజెస్ చేసినప్పటికీ మీకు డిస్ప్లే టైం కూడా ఇలానే పడుతూ ఉంటుంది. సో ఇలా మీరు మాడిఫై చేయాలి రైట్ సైడ్ ఇచ్చిన ఆప్షన్స్ అంటే కూడా ఈ అప్ డౌన్ యారో బటన్స్ యూజ్ చేసి మీరు షఫుల్ చేయొచ్చు ఆప్షన్స్ అనేవి. లేదు ఇచ్చిన ఆప్షన్ ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటున్నారు, సో ఇప్పుడు నేను సూరత్కల్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా రిమూవ్ అని క్లిక్ చేస్తే చాయిస్ రిమూవ్ చేసేయచ్చు. మరి ఒకసారి రిమూవ్ చేసిన ఆప్షన్ మళ్ళీ యాడ్ చేయొచ్చు అంటే ఎస్ యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు రిమూవ్ చేసినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షఫుల్ చేయాలనుకున్న ఆర్డర్ షఫుల్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఏవైతే కాలేజెస్ బ్రాంచెస్ ఇవ్వాలనుకుంటున్నారో 1 by 1 అన్నీ సెలెక్ట్ చేసి బ్రాంచెస్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసి షఫుల్ చేయాలంటే షఫుల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇలా మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతుంటాయి. మీరు ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్. సో మనకు ఇచ్చిన డేట్ వరకు మీరు ఇందులో ఎన్ని టైమ్స్ అయినా సరే లాగిన్ చేసి మీరు ఆప్షన్స్ న్యూగా ఇవ్వచ్చు, యాడ్ చేసుకోవచ్చు, షఫుల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. టైం ఉంది కాబట్టి 24th వరకు మీరు ఏమేమి ఆప్షన్స్ అప్డేట్ చేసుకోవాలన్నా చేసుకోండి, రిమూవ్ చేసుకోవాలన్నా చేసుకోండి. కానీ చాయిస్ ఫిల్లింగ్ టైంలో ఎన్ఐటీస్ ఫస్ట్ ప్రియారిటీ వేస్తే ఎన్ఐటీస్ ఆల్ సెలెక్ట్ చేసి వాటికి సంబంధించిన బ్రాంచ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ, త్రిబుల్ఈ ఇలా మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. డిస్ప్లే కూడా మీకు రైట్ సైడ్ ఈజీగా ఉంటుంది. వాటి నుంచి చాయిసెస్ కూడా సెలెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.